నెల్లూరు రెడ్ క్రాస్ సొసైటీకి సేవ చేసిన చంద్రశేఖర్ రెడ్డిని చైర్మన్ ప్రాథమిక సభ్యత్వం నుంచి తొలగించడం దారుణమన్నారు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. ఇందులో రాజకీయం ఉందని స్పష్టంగా అర్థమవుతోందన్నారు. నారాయణ మెడికల్ కాలేజ్కి లాభం చేకూర్చేందుకు ఇలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ధన దాహంతో రెడ్ క్రాస్ సొసైటీని దుర్వినియోగం చేస్తున్నారని తెలిపారు. నారాయణ చేసే అరాచకాలను అడ్డుకున్నందుకే చంద్రశేఖర్ రెడ్డిపై కుట్ర పన్నారని మండిపడ్డారు. ఎందుకంటే దీంట్లో రాజకీయం దాగుందనేటువంటిది తెలిసినటువంటి విషయం. స్పష్టంగా గతంలోనే చంద్రశేఖర్ రెడ్డి చెప్పడం జరిగింది. నారాయణ నాకు ఫోన్ చేసి దానికి సంబంధించినటువంటిది మేము ఏదో పెట్టాలనుకుంటున్నాం, మీ ఫెసిలిటీస్ మేము వాడుకుంటాం. పేదవాడికి ఇచ్చేటువంటి ఫెసిలిటీస్ వాళ్ళే ఇబ్బంది పడుతుంటే, వాళ్ళకే అక్కడ పాపం ఆ సమయం చాలక అనేక రకాలైనటువంటి అవస్థలు పడుతుంటే మా అందరి దగ్గరికి వచ్చి అయ్యా మీరు ఏదన్నా రికమెండ్ చేయించి మాకు ట్రీట్మెంట్ ఇప్పించండి అని చెప్పి పేదవాడు తిరుగుతుంటే, పేదవాడిని పక్కన పెట్టి నువ్వు వ్యాపారం పెంచుకునేదానికి లేదా నీ వ్యాపారంలో ఉన్నటువంటి నీ మెడికల్ కాలేజీని పెంచుకోవడానికి నీకు సంబంధించినటువంటి దాంట్లో చేరినటువంటి వాళ్ళని నువ్వు ఆరోగ్యశ్రీ కింద చేసుకుని డబ్బులు కొట్టేయడానికి వాళ్ళందరికీ తీసుకొచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ ఇప్పిస్తాను అని అంటే, ట్రీట్మెంట్ ఏమో పాపం ఎవరు నీకు డబ్బులు ఇస్తే వాడికి ట్రీట్మెంట్ ఇవ్వాలన్నా, పేదవాడు ఎవడైతే డబ్బులు పెట్టుకోలేనటువంటి వాడికి ట్రీట్మెంట్ ఇవ్వాలన్నా, దానికి సంబంధించి మీరు అడిగారా లేదా? అసలు ఏమి సంబంధం? ఎట్లా అడుగుతారు? ఏ నోటుతో అడుగుతారు? నారాయణ లాంటి వ్యక్తి నారాయణ హాస్పిటల్కి సంబంధించి మాకు రెడ్ క్రాస్తో మీరు టైఅప్ ఇవ్వండి, మేము దాంట్లో వచ్చి మా సేవలు మాకున్నటువంటి మా వాళ్ళకి మీ సేవలు వినియోగించుకుంటామని చెప్పి ఉచితంగా సేవలు అందిస్తున్నటువంటి సంస్థ. నువ్వు అవసరంలో ఎవరొచ్చినా సరే వాళ్ళకి సంబంధించి ఇచ్చేటప్పుడు నీ దగ్గర చేరినప్పుడు ఆరోగ్యశ్రీ కింద నువ్వు వైద్యం అందించి ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా నువ్వు డబ్బులు తీసుకొని ఆ డబ్బులకు సంబంధించి నేను రెడ్ క్రాస్లో వాడుకుంటాను, పేదలకు ఉపయోగపడేటువంటి దాన్ని, సర్వీస్ సేవాభావంతో వచ్చినటువంటి దాన్ని అని చెప్పి దాన్ని వాడుకోవడానికి నువ్వు ప్రయత్నిస్తే, ఆ వాడుకోవడానికి చంద్రశేఖర్ రెడ్డి అడ్డంకిగా మారితే, చంద్రశేఖర్ రెడ్డిని ఎవరైతే వీళ్ళందరూ తొలగించిన ఇష్టారాజ్యంగా వ్యవహరించాలంటే దానికి జిల్లా కలెక్టర్ గారు వంతపాడితే ఇంతకన్నా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఏముంటాయో చెప్పండి జిల్లాలో.